బాధ్యత ఉంటుందా? అందుకే ఆయన అన్నాడు మలేరియా దాని గురించి డబ్బు పంపిస్తున్నాము, అవి ఎక్కడ పోతున్నాయి, ఈ ఆశా వర్గాలకు ఎందుకు చెప్తున్నారు అంత వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళకైతే వెట్టి సాగి చేయించుకున్నారు అన్నాడు కేసీఆర్ గారు అన్నాడు. అందుకని మన కష్టాలు మన బాధలను తెలుసుకొని మనల్ని పిలిపించి నెలకు ఇట్లా వీళ్ళకి మీకు ఎంత కావాలని అంటే మేము ఏం చెప్పలేకపోయినాం, మీరే చేయరు సార్ అని చెప్పినాము. 6,000 ఇస్తున్నాం అనగానే సంతోషపడ్డాము. ఇంకా అన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు. ఈరోజు ఢిల్లీకి పోతాడు, పొద్దున 7 గంటలకు చూసిన ఢిల్లీకి వెళ్ళిండు కేసీఆర్ గారు ఆశా వర్కర్ల గురించి కేంద్రంతో మాట్లాడదామని వెళ్ళిందని కూడా చెప్పారు. సంతోషమే కానీ అందరూ ఒకేలాగా పనిచేయాలి. ఒకరికి మాట చేయలేదంటే ఆశా వర్కర్ చేస్తలేదు, అందరూ ఒకటే అని అంటారు. కాకపోతే సిస్టర్లకు ఎదురు మళ్ళకుంటే వాళ్ళు కూడా కొందరు గొప్పతో ఉంటారు, కొందరేమో ఇప్పుడు ఇంకా మా ఇంతకి నిన్న కూడా 8 దాకా వచ్చారు. వాళ్ళదైతే ఏమీ ఇవ్వలేదు, చెప్పలేదు సార్ అయితే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పటికైనా మనం వాళ్ళు ఆయన చెప్పిన పని చేసి ప్రతి ఒక్కరు ఆయనకి ఏముందంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ లాగా పనిచేసి మనము మంచిగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని ఆయన కోరిక నిలబెట్టాలి. గ్రామీణ ఆరోగ్య కార్యకర్త ఆశా పేరు తీసేసి గ్రామీణ ఆరోగ్య కార్యకర్త గ్రామీణ ఆరోగ్య కార్యకర్త అని పేరు మార్చారు. అది నెలకు 6,000 రూపాయలు జీతం వచ్చేటట్టు మార్చాము. మనము ఇవన్నీ పనులు చేయవలసిన అవసరం లేదు. ప్రెగ్నెంట్ ఆమె తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకుపోయి 2 రోజులు ఉండి ఏపీఆర్ అవసరం లేదు. అవన్నీ లేకుండా ఊళ్ళనే ఖాళీ మన 1000 మంది జనాభాకి ఆరోగ్యంగా ఉండేటట్టు మనకి ఏదో పని ఇంకా మరి చెప్పలేదు, ఏదో కూడా చెప్తాను మినిస్టర్ రాజు ఇవన్నీ ఏముండవు. కాకుంటే మనం ఆయన చెప్పినట్టు ఇలా కవితమ్మ గారి సెలవునే ఆ తల్లితో చెప్తే అన్నీ చేయాలి. మనం యూనియన్కు వాళ్ళకి రాజీనామా పెట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఏదో రాజకృష్ణ అదేంటి రాధాకృష్ణ